మహిళలకు మాట చెప్పిన సీఎం, మహిళలకు మాట ఇచ్చిన సీఎం. ఎప్పుడు సీఎం 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 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో దాంట్లో నవరత్నాల్లో రెండు మూడు రత్నాల గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటిగా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. దాన్ని 5 ఏళ్ళు కొనసాగించి సందులో గొంతులో పెట్టి ఇంకా మహిళలకు కానీ పేద ప్రజలకైతేనేమి దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంది. ఎంతోమంది అనారోగ్య పాలై చనిపోయినారు. ఎంతోమంది మహిళలు చాలా ఒంటరి మహిళలు అయ్యారు. దయవుంచి మీరు ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. ఇంకోటి అమ్మఒడి అని చెప్పారు, 15,000 అన్నారు. మీ భారతిరెడ్డి గారు అయితే ప్రతి ఒక్క ఇంటికి అమ్మఒడి, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి అమ్మఒడి అని చెప్పారు. ఆ అమ్మఒడి అది 15,000 నుంచి ఒక 13,000 కుదించారు. అంటే దాంట్లో కూడా 2,000 షార్ట్ అవుట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు రేషన్ బియ్యము ఇంటికే ఇస్తామని చెప్పేసి వాలంటీర్ల ద్వారా మీరు ఇవ్వకపోగా ఎక్కడో ఒక రోడ్లో వీధి స్ట్రీట్లో ఒక తాను పెట్టేసి మళ్ళీ అక్కడికి లైన్లో రమ్మని చెప్పేసి ప్రజల దగ్గర కొనుక్కుంటున్నారు. దానికి గుల్లోరాలు అయితేనేమి దానికి ఎక్స్ట్రా ఈ విధంగా డబ్బులంతా వేస్ట్ చేశాడు అనమాట. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు కష్టపడి పన్ను కడతా అంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేయడం చాలా శోచనీయం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టాడన్నమాట. ఈ ప్రభుత్వం రాగానే ప్రజావేదిక కూల్చేశాడు. ఆ రోజు మన రాష్ట్రానికి శని పట్టుకుంది. ప్రజావేదిక ఏ రోజైతే కోలుకొట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ప్రభుత్వం కూలిపోయింది. ఇది ఖచ్చితంగా రాబోయే 2024లో బుద్ధి చెప్తారని ప్రజలు తెలియజేసుకుంటూ మీరు ఏదైతే చెప్తున్నారో సిద్ధం అనేసి దానికి కూడా మేము కూడా సంసిద్ధమే అని తెలియజేసుకుంటున్నాను. గత 2019 ఎన్నికలప్పుడు అలవిగాని వాగ్దానాలు ఇచ్చి ముఖ్యంగా మహిళా లోకాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ ఆయన ఆ రోజు చెప్పిన మాట ఏంది, 2019 ఎన్నికల తర్వాత నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంచెలంచెలుగా మద్యపాన నిషేధం పూర్తిగా చేసిన తర్వాతనే 2024లో ఓటు అడగడానికి వస్తాను అని చెప్పనేసి ఆ రోజు మహిళలకు వాగ్దానం చేయడం జరిగింది. అట్లాగే ప్రతి జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ ఉన్నది. నిరుద్యోగ యువతకి డిఎస్సి ప్రతి సంవత్సరం డిఎస్సి రిలీజ్ చేస్తా అన్నాడు. సరే చెప్పుకుంటూ పోతే ఏ వాగ్దానాన్ని నిలుపుకోకుండా పరిపాలన చేసిన చేతగాని ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, సరే మద్యపాన నిషేధం చేయడం నీకు ఎట్లాగూ చేత కాదు, కనీసము ఆంధ్ర రాష్ట్రం కాదు ఈ దేశంలోనే ఎప్పుడూ ఎవరూ వినని దరిద్రపు గుడ్ బ్రాండ్లు, స్పెషల్ స్టేటస్ అని, ఆంధ్ర గోల్డ్ అని, బూమ్ బూమ్ బీర్ అని, నువ్వు నీ మంత్రులు పెద్దిరెడ్డి మిగతా మంత్రులంతా కూడా పనికిమాలిన మూసేసిన డిస్టిలరీస్ అన్నింటినీ కూడా మీరు తీసుకొని ఒకటే రెక్టిఫైడ్ స్పిరిట్లో కలర్ కలిపి, ఎందుకంటే 6 కాలం కష్టపడి ఒక రైతన్న ఒక కూలన్న వీళ్ళు పగలంతా పనిచేసి ఆ ఒళ్ళు నొప్పులతో కనీసం ఏదో కొంచెం సాయంత్రం పూట కొంచెం తీసుకుంటే నిద్ర పడుతుంది, మళ్ళా ఆరోగ్యంగా రేపు పొద్దున్నే కూలి పనికి పోతే కానీ రెక్కాడితే కానీ మాకు డొక్కాడదు అనుకున్న బడుగు జీవుల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యంతో, వాళ్ళ భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ ఈ మద్యం కానీ తాగితే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా లివర్ మీద ప్రభావం చూపించి వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా పాడయ్యే పరిస్థితి. మళ్ళీ ఏమంటావు, అమ్మఒడి అంటావు. 13,000 అమ్మఒడి ఇచ్చి ఇక్కడ నాన్న బుడ్డి దగ్గర దాదాపు సంవత్సరానికి 60,000 లాగేస్తాను. కాబట్టి రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఏదైతే మా నాయకుడు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినారు, ఈ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్, మళ్ళా వైసీపీ కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవ్వరూ బతికే పరిస్థితి ఉండదు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. అన్ని రంగాలుగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఈ జగన్ని పంపించడమే ఏకైక మార్గం అని చెప్పనేసి
ఇప్పటము సభలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు హలో ఏపీ బై బై వైసీపీని మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి జన సైనికుడు వీర మహిళలంతా కూడా మేము అందిపుచ్చుకుని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిత్రులందరితో కూడా కలిసి మెలిసి ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని పిలిపించినారో దాంట్లో భాగస్వామ్యంగా మేము మదనపల్లిలో వైసీపీ విముక్త అసెంబ్లీ మదనపల్లి అసెంబ్లీ వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంట్ అని అటు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఇటు మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి నిసార్ అహ్మద్ని కూడా ఓడించి వీళ్ళు చెప్పిన మాటలకు, ఎందుకంటే ఈ ఒక్క మద్యంలోనే కాదు మదనపల్లి విషయం వచ్చేటప్పటికీ ఈ మిథున్ రెడ్డి గారికి మదనపల్లి అంటే ఎందుకు అంత చులకన మాకు అర్థం కావడం లేదు. అన్ని అర్హతలు ఉండి మా మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంత మనోభావాలు దెబ్బతీస్తూ ముఖ్యంగా మనం జన్మించిన నేల, మనం నడాడే నేల, మనం చచ్చిపోతే మట్టిలో కలిసే నేల మన మదనపల్లి. అటువంటి నేల మనకు తల్లితో సమానం. అటు అన్ని అర్హతలు ఉండి సస్యశ్యామలంగా ఉండి ఉన్న ఈ మదనపల్లిని కాదని మాకు జిల్లా కేంద్రంగా చేయకుండా అవమానపరిచారు. అట్లాగే మదనపల్లి కౌన్సిలర్ టికెట్ చూస్తే చదువులో డిసైడ్ చేస్తారు, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ చదువులో డిసైడ్ చేస్తారు, మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ చదువులో డిసైడ్ చేస్తారు. మదనపల్లి జిల్లా కేంద్రం చేయకుండా వేరే చోట తరలించడానికి చదువులో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలోని యువత అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా. ఇటు మదనపల్లి, తమ్మళ్ళపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గంలోని యువత మీరంతా ఆలోచన చేయాలా. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి సదుము అహంకారానికి, మదనపల్లి ఆత్మగౌరవానికి జరగబోయే పోరాటంలో, ఈ ధర్మ పోరాటంలో మదనపల్లి యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా, సదుము అహంకారానికి బుద్ధి వచ్చేలా నిర్ణయం తీసుకొని రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని చెప్పి నేను అందరికీ పిలుపునిస్తున్నాను. జనసేన పార్టీ ఆధ్వర్యంలో, రామదాస్ అన్న ఆధ్వర్యంలో బెంగళూరు రోడ్లో ఉన్న వైన్ షాప్ దగ్గరికి రావడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి మద్యపాన్ నిషేధం అంచెలంచెలుగా చేస్తానని పూర్తి మహిళలకందరికీ మాట ఇచ్చి మడమ తిప్పిన ఈ జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నించేదానికి ఈరోజు బెంగళూరు రోడ్లో వైన్ షాప్ దగ్గర రావడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పిందేమి, మీరు చేస్తా ఉండేదేమి, ఈ 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లకు పైగా మీరు ఈ నాసిరకం మద్యాల్ని ప్రజలకు అమ్మి వాళ్ళ లివర్లు పాడు చేసి ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఈ నాసిరకం మందుల వల్ల ప్రజలు తాగలేక సారాయి దాగి, కళ్ళు దాగి, స్పిరిట్లు దాగి చాలా మంది చనిపోవడం జరిగింది. అది కూడా పోస్ట్ మార్టం రిపోర్టులో డాక్టర్లు చెప్తానే ఉంటారు. కేవలం నువ్వు 50 రూపాయలు అమ్మాల్సిన వాటర్ బాటిల్ 150-200 రూపాయలు అమ్ముతున్నావు. నువ్వు అమ్మే రాయల్ ప్యాలెస్ కర్ణాటకలో 50 రూపాయలు, నువ్వు అమ్మే ఆంధ్ర గోల్డ్ కర్ణాటక తమిళనాడులో 50 రూపాయలు, నువ్వు అమ్మే బూమ్ బూమ్ బీరు 120 రూపాయలు కర్ణాటక తమిళనాడులో, ఈడు 250 రూపాయలు. 50 రూపాయలు విలువ ఉండే ప్రతి వైన్ షాప్ లో ఉండే లిక్కర్, క్వార్టర్ బాటిల్ కావచ్చు, హాఫ్ లీటర్ కావచ్చు, ఫుల్ బాటిల్ కావచ్చు, అవి 1000-2000 రూపాయలు నువ్వు అమ్ముతా ఉంటావు. ప్రజలు వాళ్ళ రక్తం నువ్వు తాగుతా ఉంటావు. ఖచ్చితంగా నువ్వు చేస్తున్న ఈ తప్పుడు పనులకి ప్రజలు సమాధానం చెప్పకుండా పోరు, నిన్ను గద్దె దింపకుండా పోరు. నువ్వు ఆ రోజు చెప్పిన ప్రకారము ఈ రోజు సిద్ధం అంటున్నావు. దేనికి సిద్ధము? ఇప్పుడు 150 రూపాయలు అమ్మే చీప్ లిక్కరు 350 రూపాయలు నెక్స్ట్ వస్తే అమ్మదానికి సిద్ధమా? ఈ రోజు నువ్వు 150 రూపాయలు బీరు 350 రూపాయలు బీరు అమ్ముతున్నావు. అది 500 రూపాయలు చేయడానికి సిద్ధమా? అది సిద్ధమని ప్రతి చోట బోర్డు వేసుకుంటున్నావు. నువ్వు సిద్ధం దేనికి అర్థం కావడం. మేమైతే నువ్వు సిద్ధంగా జైలుకు పోతాడు సిద్ధంగా ఉండమని మేము జనసేన పార్టీ తరఫున అనుకుంటున్నాము. ఈ సందర్భంగా నువ్వు సిద్ధంగా ఉండాలని కూడా, జైలు పోయేందుకు సిద్ధంగా ఉండాలని కూడా, ముఖ్యమంత్రి పదవిని దింపేందుకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.